చరణ్ సార్ గురించి చెప్పాలంటే నేను ఇక్కడ ఉన్నానంటే ఆయనే కారణం. డెఫినెట్లీ చరణ్ లేకపోతే నేను అది చాలాసార్లు చెప్పినాను. నిజంగా అండి ఆయన గురించి రెండు ముక్కలు చెప్తాను. పవన్ కళ్యాణ్ గారిని నేను ఎలా చూశాను, దగ్గర నుంచి చూశాను. సేమ్ చరణ్ సార్ని కూడా దగ్గర నుంచి చూశాను. బట్ ఇద్దరిది ఒకటే మాట, ఒకటే బాణం అంటారు కదా, సేమ్ అండి. ఇద్దరు చాలా 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 మంచి వ్యక్తి. మాట ఇచ్చారంటే మాట తప్పరు ఖచ్చితంగా. సో అలాగా నేను లాస్ట్ టైం బర్త్డేకి ఆయన గురించి పాట పాడాను, ఆయన గిఫ్ట్గా ఇచ్చాను ఆయనకి. ఈసారి కొంచెం మా మిస్సెస్కి కొంచెం బాగాలేకపోతే హాస్పిటల్ ఆ బిజీలోనే నేను దాన్ని ఈసారి ఏం చేయలేకపోతున్నాను. బట్ ఇప్పుడు నేను బాధపడలేదు. ఎక్కడో ఒకటి నేను దాంట్లో కొంచెం పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ బర్త్డేస్ చరణ్ సార్ చాలా 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 చేసుకోవాలని, అండ్ ఆయన ఎప్పుడు ఆయన ఏం అనుకుంటున్నాడు మనసులో, ఆయన ఏం అవ్వాలనుకుంటున్నాడు అది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ జై హింద్ అండ్ ఐ లవ్ చరణ్. సో అందులో ఏ డౌట్ లేదు, నాకు ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత మీరు. సో అది మా పెద్దనాన్న మాకు నేర్పించింది, మీతో ఎలా ఉండాలని చెప్పి, మీతో వచ్చి ఎప్పుడు కలుస్తూ ఉండాలని చెప్పే విషయం. సో మాకు నేర్పించినందుకు ఫస్ట్ మా పెద్దనాన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా చరణ్ గురించి నేను ఒక మాట రెండు మాటలో చెప్పలేను. నా హోల్ ఫ్యామిలీలో నాకు అందరికన్నా క్లోజ్ చరణ్ అన్న. సో రాత్రి ఎప్పుడైనా చరణ్ ఎక్కువ బయటకు వస్తూ ఉన్నాడు. సో ఎప్పుడైనా బోర్ కొడితే రాత్రి నాకు ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నారా అంటాడు. బయట ఉన్న చరణ్ ఏంటి అంటే ఇంటికి రా అంటాడు. టక్కన వెళ్తాను, కూర్చుంటాను, ఏదో విషయాలు కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఎక్కువ అవుట్ గోయింగ్ కా చరణ్, మీ అందరికి తెలుసు, బయటకి ఎక్కువ రాడు. బట్ తనకి చాలా ఉంటుంది ఇలా బయటికి రావాలి, మీ అందరితో కలిసి ఉండాలని. వస్తాడు డెఫినెట్గా, నెక్స్ట్ బర్త్డేకి చరణ్ వస్తాడు. అండ్ ఇవన్నీ కన్వే చేస్తాను నేను. అండ్ హీస్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కొత్తగా సుకుమార్ గారి సినిమాలో ఆ లుక్ పెంచుతున్నాడు, గడ్డం వేసుకొని చాలా బాగున్నాడు. నేను లుక్స్ ఫోటోలు కూడా చూశాను. డెఫినెట్గా చరణ్ అన్న చేసే నెక్స్ట్ సినిమా మీ అందరిని అలరిస్తుంది, అందరినీ గర్వంగా ఉండేలా చేస్తుంది డెఫినెట్లీ. అండ్ ఇందాక సారీ డిస్ట్రిబ్యూషన్ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ చాలా చేస్తూ ఉంటారు అభిమానులు అందరూ. ప్రతి పుట్టినరోజు నాదానికి కానీ, తేజ్ దానికి కానీ, అన్నదానికి కానీ. అలాంటి ఆలోచనలు నాకు అప్పుడప్పుడు రావు చేయాలనేది. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఇలా మంచి కార్యక్రమాలు చేసి మా అందరికీ వెన్నంటూ ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నందుకు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇంత ఘనంగా రామ్ చరణ్ యువశక్తి మరియు వరుణ్ తేజ్ ఫ్యాన్స్ అంటే ఈ రోజుల్లో హీరోలు కలిసి ఉన్నారా లేదా అని ఈ డివైడ్ టాక్స్ నడుస్తున్న టైంలో ఇద్దరు హీరోలు అన్నదమ్ముళ్ళ ఫ్యాన్స్ కలిసి ఇంత ఘనంగా ఈ వేడుక నిర్వహిస్తుంటే దానికి మీరందరూ మమ్మల్ని ఆస్వాదించడానికి వచ్చి మెగా అభిమానులు ఏ కార్యక్రమం చేసినా సపోర్ట్ చేస్తారని ఈరోజు మీరు అందరూ నిరూపించారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం మన మెగా వారసుడు శ్రీ రామ్ చరణ్ తేజ్ గారి బర్త్డే సందర్భంగా మనం నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో గత వారంగా అనేక సేవా కార్యక్రమాలు, అలాగే ఈ సమ్మర్కి అనేక చలివేంద్రాలు, ప్రతి చోట మన ఆల్ ఇండియా చిరంజీవి యువత నాయకులు మనందరి రథసారథి శ్రీ రమణం స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో కూడా దానికి కొనసాగింపుగా ఈ కార్యక్రమం చేయటం, దానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన రావటం. ఎందుకంటే మేమందరం కూడా అన్నయ్య చిరంజీవి గారు మాకు దేవుడైతే ఆ తర్వాత తల్లిదండ్రుల్ని ఎంత గౌరవిస్తాం, ఎంత ప్రేమిస్తాం, ఆయన్ని మేము అంత గౌరవిస్తాం. ఆయన అంటే మాకు అంత ఇష్టం. చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళు చేసే కార్యక్రమానికి సపోర్ట్ చేసి వచ్చి ఇంతసేపు మాకు టైం కేటాయించినందుకు ఇంత బిజీ షెడ్యూల్లో ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా మరిన్ని సేవా కార్యక్రమాలు మన మెగా వారసుడు శ్రీ రామ్ చరణ్ తేజ్ గారి ఎలా అయితే ఆయన చిరంజీవి గారి పేరుని ఘనంగా నిలబెడుతున్నారో, మొగధిర సినిమాతో స్టార్ట్ అయినాయి మన రికార్డులు, నిన్న వచ్చిన కాటవరాయుడితో కొనసాగుతూనే ఉన్నాయి. అలాగా తెలుగు ఇండస్ట్రీ అంటే కేవలం మెగా ఫ్యామిలీ అనేలాగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంత పేరు తెచ్చుకున్నారు మన మెగా హీరోలు అందరూ కూడా అన్నయ్య చిరంజీవి గారి పేరు నిలబెడుతూ, అలాగే మెగా అభిమానులు అందరం కూడా వాళ్ళ పేరుని అలాగే నిలబెట్టి మరింత మంచి పేరు వాళ్ళకు వచ్చేలాగా మన చిరంజీవి గారికి భారత రత్న వచ్చే వరకు ఈ సేవా కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తాం. మన రామ్ చరణ్ బాబు గారికి
जन्मदिन शुभाकांक्षलु हैप्पी बर्थडे टू यू आपका जन्मदिन मुबारक है रामचरण बाबूजी పులి కడుపున పులే పుడుతుంది అది తెలుసు అందరికీ తెలుసు అన్నయ్యను మించిన సేవా దృక్పథంలో ఈ రామ్ చరణ్ బాబు గారు ఎలా చేస్తున్నారో మనకు అందరూ తెలుసు అందరికి దడబుట్టిస్తుండు అది ఇంకా ముందల ఉంది ఇంకా రామ్ చరణ్ బాబు సేవ ఏంది కథ అయిందని అది నెక్స్ట్ ఫ్యూచర్లో చుక్కలు చూపిస్తాం మిగతా వాళ్ళకి ఏంది కథ అయిందనేది త్వరలో ఉంది అది కూడా తొందరలో ఉన్నది దానికి మీదకి ఎవడు రాలేడు ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్క ప్రోగ్రాంకి మన మెగా అభిమానులకి మన అన్నయ్య రవణం సామిరెడ్డి గారు అందరికీ ప్రోద్బలంతో అన్ని ప్రతి ఒక్క కార్యక్రమంలో అందరికీ నీడ తోడ ఉండి ప్రోద్బలంతో నడిపిస్తే అన్నయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మెగాస్టార్ పవర్ స్టార్ మెగా పవర్ స్టార్ స్టైలిష్ స్టార్ టవర్ స్టార్ మెగా ప్రిన్స్ సుప్రీం హీరో అసలు వీళ్ళెవరు వీళ్ళకి మనకి సంబంధం ఏంది ప్రపంచంలో చిరంజీవి గారి లాగా డ్యాన్స్ అయిపోవచ్చు ఎవరు కూడా చిరంజీవి గారి లాగా డైలాగ్ ఎవరు చెప్పలేకపోవచ్చు చిరంజీవి గారి లాగా ఫైట్ చేయలేకపోవచ్చు కానీ మనందరం కుల మతాలకి ప్రాంతాలకు అతీతంగా చిరంజీవి గారిని ఇంతగా ప్రాణంగా ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే ఏదో ఉంది చిరంజీవి గారిలో ఏదో ఉంది ఆ ఏదో ఏంటంటే ప్రేమ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనం ప్రేమిస్తే మనల్ని ఎప్పుడు చిరంజీవి గారు ప్రేమిస్తూనే ఉంటారని చెప్పేసి ఈ ప్రపంచానికి చెప్పినటువంటి ఒకే ఒక హీరో మన చిరంజీవి గారు ప్రపంచంలో ఏ సినిమా నటుడికి దక్కినటువంటి గౌరవాన్ని మనకి చిరంజీవి గారు ఇచ్చారు చిరంజీవి గారు తన అభిమానుల్ని ఇప్పుడు మోషన్ చెప్పినట్టుగా అందరూ ఒక నటులను అభిమానిస్తే మన అభిమానుల్ని మన చిరంజీవి గారు లాంటి మెగా ఫ్యామిలీ మనల్ని అభిమానిస్తున్నందుకు ఒక అభిమానిగా నేను చాలా గర్వపడుతున్నాను అలాగే సేవా కార్యక్రమాలు ముఖ్యంగా రక్తదానం ఇప్పుడు రక్తదానం ఎంతమందికి ఇచ్చారంటే మనోళ్ళు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కానీ వేరే అధికారికంగా 2 లక్షలు 3 లక్షలు చెప్తున్నారు కానీ చిరంజీవి గారు ప్రారంభించిన రక్తదాన మహోత్సవం దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి రక్తం అవసరమైనా వాళ్ళకి గుర్తొచ్చేది మొట్టమొదటి చిరంజీవి గారి అభిమాని తప్ప ఇంకెవడో గుర్తురాడు అలాగే అధికారికంగా 2-3 లక్షలు అవ్వచ్చు కానీ అనధికారికంగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎందుకంటే ఎక్కడ ఏ అవసరమైనా సరే ఇక్కడ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి ఫోన్ వస్తుంది ఇంకా స్వామినాయుడు గారు ఉన్నారు ఆయన మనం తట్టుకోలేము ఆయన ఫోన్ చేసి వాళ్ళకి రక్తం ఇవ్వండి వీళ్ళకి ఇవ్వండి వాళ్ళకి మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన ఒక చక్రంలాగా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ అమెరికా ఎక్కడ మహారాష్ట్ర ఎక్కడ మస్కట్ ఎక్కడ ఉన్నటువంటి అభిమానులందరినీ ఒక చోట గుమిగూర్చి ఇది మెగా ఫ్యామిలీ ప్రపంచంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా చిరంజీవి అభిమానులు ఉండాలని చెప్పేసి మనలందరినీ సేవా కార్యక్రమాలుగా చేసినటువంటి ఒకే ఒక నాయకుడు మన స్వామినాయుడు గారి గురించి చెప్పాలంటే ఈ మధ్య ఒక చోట నేను వాట్సాప్లో స్వామినాయుడు గారి గురించి ఒక మాట అన్నాను సార్ మీ కాళ్ళు పట్టుకోవాలనిపిస్తుంది సార్ అని దానికి నాకు ఒక 15 మంది దాకా ఫోన్ చేశారు ఏంది స్వామినాయుడు గారిని అంత మాట అన్నావు ఆయన బొట్లో వేసుకుంటున్నావా అని నేను బొట్లో వేసుకోవాల్సినంత అవసరం ఎవరికి లేదు నేను మా గుంటూరులో అడగండి కింగ్ అన్నాడు కూడా లెక్క చేయను మా శ్రీనివాసతో అంటే చాలా ఇది నేను ఎవరిని లెక్క చేయను కానీ స్వామినాయుడు గారి కాళ్ళు పట్టినాయంటే ఖైదీ నెంబర్ 150కి ముందల ఆయన ఎన్నో చేశారు కానీ ఖైదీ నెంబర్ 150కి ముందల ఇది చిరంజీవి గారికి 3 ఇన్నింగ్స్ 2 ఇన్నింగ్స్ హిట్లర్ సినిమా ఇది 3 ఇన్నింగ్స్ ఈ సినిమా ఎంత కష్టపడిస్తున్నారో ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి ఆయన ఎంత తపన పడ్డారో ఎన్ని గుళ్ళు తిరిగారో ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారో మమ్మల్ని అందరినీ ఎన్ని గుళ్ళు తిప్పారో ఎన్ని పుణ్యక్షేత్రాలు చేశారో దగ్గరుండి చూసిన మాకు తెలుసు ఆయనతో పాటు వెళ్ళిన ఎంతోమంది తెలుసు ఆయన అంత కష్టపడి సినిమా ఇంత విజయం అయిన తర్వాత ఆయన కాశీలోనే ఎక్కడో ఉండి మాకు ఫోటో పెట్టినప్పుడు నేను చెప్పాను సార్ ఆయన స్వామినాయుడు గారిగా నేను కాళ్ళు పట్టుకోలేదు ఒక నటుడి అభిమానిగా ఒక నటుడిని అభిమానిస్తే అంతలాగా అభిమానించే ఒక అభిమానిగా నేను కాళ్ళు పట్టుకున్నాను తప్ప ఆయన్ని బొట్లు వేసుకోవడం ఆయన్ని మంచి చేసుకోవాలని కాదు మంచి అనేది మన దగ్గర ఉంటే ఆయన మంచి ప్రేమిస్తాడు మన దుర్మార్గం అయితే ఆయన ఎక్కడ పెట్టాలో అక్కడ తెలుసు
పెద్ద పెద్ద రాజకీయం ఎక్కడుందో ఆయన స్వామినాయుడు గారి దగ్గర నేర్చుకోవచ్చు మనం. ఎందుకంటే కష్టపడితే అభిమానిస్తాడు. ఆయన ఏమన్నా కూడా ఏమన్నా చిరునవ్వు నవ్వుతాడు, గేటు బయట ఉంచుతాడు. కానీ కష్టపడేవాడిని గుర్తించే ఒకే ఒక్క నాయకుడు మన స్వామినాయుడు గారు. అలాగే గుంటూరులో మీరు నమ్మండి నమ్మకపోండి 500 కార్యక్రమాలకు పైగా సేవా కార్యక్రమాలు చేశాను. అలాగే వజ్రోత్సవంలో మోహన్ బాబు గారి చిరంజీవి గారి యొక్క వివాదం దగ్గర నుంచి ఈ క్షణం వరకు చిరంజీవి గారిని రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎవడన్నా విమర్శిస్తే రాష్ట్రంలో మొట్టమొదటి విమర్శించే వ్యక్తిని నేను. ఆ రోజు మోహన్ బాబు గారు అన్న మాటలకి రాత్రి నిద్రపోలా, తెల్లజామంతా మేల్కొన్నా, జ్వరం వచ్చేసింది. ఎప్పుడు తెల్లవారిద్దా అని చెప్పేసి 6:30 అయింది. వెంటనే అక్కడ దర్గా వెనకాల పాత గొడ్లు అమ్ముతారు. ఒక మంచి డ్రెస్ తీసుకున్నా 25 రూపాయలు ఇచ్చి. వెంటనే అక్కడ ఎండుగడ్డి అమ్ముతారు. ఆ గడ్డి తీసుకొచ్చాం. నాకు నిద్ర పట్ల మోహన్ బాబు గారిని అంటే ఇప్పుడు మంచిగా ఉండొచ్చు, కానీ ఆ రోజు జరిగినటువంటి సన్నివేశం మా తట్టుకోవడానికి నా వల్ల గల జ్వరం వచ్చేసింది. షాప్ సెలవు పెట్టాను. అవి తీసుకొచ్చేసి 9:30 కల్లా దిష్టి బొమ్మ తయారు చేశా. 10 గంటలకల్లా ప్రెస్ అనిపించి రాష్ట్రంలో మొట్టమొదట చిరంజీవి గారిని విమర్శిస్తే ఇదిగా అని చెప్పేసి చెప్పినటువంటి, అలాగే రాజకీయంగా వచ్చినప్పుడు చిరంజీవి గారిని ఒక మాట అంటే మాత్రం ఎవరిని వదలలేదు. మంత్రి మారప్ప కానీ, మందా కృష్ణమాతికి కానీ, రోజా గారు కానీ ఎవరినైనా సరే చివరికి రాజశేఖర్ ఎలా ఉన్నా సరే ప్రెస్ మీట్ పెట్టి, ఒకరైతే ఇప్పుడు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ గారు ఉన్నారు, ఆయన చిరంజీవి గారిని కామెంట్ చేశారు. ఇతని మీద ఏ ఎలిగేషన్ ఉందని చెప్పేసి అర్థం కాలేదు. గుంటూరులో ఉన్నటువంటి ఆ రోజు లింగం శెట్టీశ్వర గారు, షౌకత్ వీళ్ళందరూ మెలకుండా ఉన్నారు. నాకైతే అసలు ఒళ్ళుకు వచ్చేసింది. ఇంత మాట అంటే ఎవరు మాట్లాడలేదని చెప్పేసి వాళ్ళ ఏరియాకి వెళ్ళాను. వెళ్ళి అక్కడ ముస్లిం కూడా నా ఫ్రెండ్ ఉన్నాడు నాజర్ అని. అరే బాబా ఏంద్రా ఇదంటే ఇటు వచ్చావేంద్రంటే ఇట్లా హిదాయత్ అంటే, అరే వాడు మొన్న 30 మంది దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని ఇంతవరకు ఉద్యోగాలు ఇప్పించా 3 సంవత్సరాలు అయిందిరా అన్నాడు. దొరికిందిరని చెప్పేసి వెంటనే ఆఫీస్కి వచ్చి ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్కి ప్రెస్ మీట్ పెట్టి, నువ్వా చిరంజీవి గారిని విమర్శించేది? 100 మందికి ప్రాణదానం చేసిన చిరంజీవి గారి నుంచి అర్హత నిరుద్యోగుల దగ్గర డబ్బులు తీసుకుని నీకెక్కడని చెప్పేసి విమర్శిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతో మాట్లాడు. వాళ్ళెవరు మాట్లాడపోయినా పర్లేదు, చిరంజీవి గారి మీద మాట పెడితే మాత్రం మీ ఊరిగా అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు చెబుతున్నాము. అలాగే ఇందాక మోషన్ చెప్పినట్టుగా హీరోల మధ్య వ్యతిరేకం ఉన్నాయని చెప్పి పడట్లేదని చెప్పేసి అన్నారు. ఎవ్వరు లేదండి. అందరం కూడా మెగాస్టార్ చిరంజీవి అనేటువంటి ఒక చెట్టు నీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళే. మెగాస్టార్ గారు రాజకీయాల్లో వెళ్ళిన తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించాలని చెప్పి చాలా మంది పొట్టోళ్ళు పొడుగోళ్ళు చాలా మందిని చేశారు. కానీ చిరంజీవి గారు వెళ్తా పవర్ స్టార్ అనే ఒక వ్యక్తి నుంచే పెట్టాడు. ఎవ్వడి వల్ల కాల అట్లా ఉండిపోయింది. మళ్ళీ వచ్చాడు అన్నయ్య 150 సినిమా దిమ్ము రేగింది. చెప్పడి వల్ల కాదు, నవ్వుతో నభవిష్యత్ అన్నట్టుగా 62 సంవత్సరాల వయసులో ఎవరు వేస్తారండి డ్యాన్సులు? ఎవరు వేస్తారండి ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు? ఎవరు చెప్తారండి చల్ అని చెప్పి డైలాగులు? చిరంజీవి గారు తప్ప ఈ రాష్ట్రంలో కాదు ఈ ప్రపంచంలో 60 సంవత్సరాల తర్వాత ఎవడు చేయలేడు. పగలనక ఎండనక వాననక పగలనక ఆయన భార్య వేసి ఈ స్థాయికి వచ్చిన తర్వాత డ్యాన్స్ వేయడానికి ఓపిక శరీరం సహకరించకపోతే పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఆ రోజున ఠాగూర్లో మన్మదా సాంగ్ చేశారు. సో ఇంత చిన్న వయసులో తెనాలి పట్టణం, గుంటూరు జిల్లా తెనాలి పట్టణ చరణ్ ఫ్యాన్స్ అధ్యక్షులుగా ఉంటూ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చరణ్ జన్మదిన వేడుకలు ఈ స్టేజ్ మీద చేయడానికి నాకు అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా చిరంజీవి అధ్యక్షులు మా బాస్ రవణం స్వామినాయుడు గారికి జన్మలు నేను రుణపడి ఉంటానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. మ్యాటర్కి వస్తే లిటిల్ బాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవి గారి పేరుని, కీర్తిని, స్టామినాని బాక్స్ ఆఫీస్ దగ్గర కానీ బయట కానీ సేవా కార్యక్రమాల్లో కానీ అన్ని విధాలుగా దేశాలు ఆయన నిలబెడుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే. మా రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి తరఫున ప్రతి పుట్టినరోజుకి ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తామని, ఇంకా సేవా కార్యక్రమాలు రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి తరఫున పెంచుతామని అందరికీ మాటిస్తూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు లిటిల్ బాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మీరు ఇలా ఎంకరేజ్ చేయడం వల్లే మేము ఇంకా మరెన్నో ప్రోగ్రామ్స్, మరెన్నో సేవా కార్యక్రమాలు
మేము ఇంకా ఎక్కువ చేస్తాం సార్ ఫ్యూచర్లో. తర్వాత ఈరోజు మనం రామ్ చరణ్ గారి 32వ జన్మదినం ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. దీనికి రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి మరియు టీం రామ్ చరణ్ ఇద్దరు కలిసి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, మేము కూడా అందరూ అన్నదమ్ముల్లా కలిసి చేసుకుని ఈ ప్రోగ్రాం చాలా బాగా చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మెగా అభిమానికి, మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. జై అండి. అండ్ విజయవాడ, గుంటూరు, భీమవరం అండ్ ఖమ్మం వీటికి మెగా అసోసియేషన్ ఫ్యాన్స్ అందరికీ మేమే ప్రెసిడెంట్స్ కింద మామూలుగా ఉంటాం, యూనియన్స్ కింద. ఏ ప్రాబ్లం వచ్చినా బ్లడ్ బ్యాంక్స్ కానీ ఏం చేసినా కూడా మా సైడ్ నుంచే. అదంతా స్ఫూర్తి ఎవరి దగ్గర నుంచి అంటే మా మెగాస్టార్ గారి దగ్గర నుంచే. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తం మెగాస్టార్ అభిమానులు. ఇప్పుడు నేను స్పెషల్గా ఇక్కడికి వచ్చి మీకు చెప్పాల్సింది ఏంటంటే అండి, మీరు రాధాకృష్ణ గారి ఆఫీస్ కాడ నుంచి వస్తున్నాము, వంగవీటి రాధాకృష్ణ గారి దగ్గర నుంచి. ఆయన పర్సనల్గా మెసేజ్ చేశారండి స్వామినాయుడు గారి గురించిను మరియు రామ్ చరణ్ గారి బర్త్డే విషెస్ గురించి. ఆల్రెడీ ఫిలిం ఛాంబర్లో నడుస్తుంది, ఆయన రావాల్సి ఉండే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. సో ఆల్రెడీ విజయవాడలో జరుగుతున్నాయండి ఘనంగా. సో ఇదండి మెసేజ్. ఆల్రెడీ రంగా గారి దగ్గర, వంగవీటి రాధాకృష్ణ గారి దగ్గర నుంచి మెసేజ్ పెట్టారు స్వామినాయుడు గారికి సపరేట్గా కంగ్రాట్స్ చెప్పమని అండ్ బెస్ట్ విషెస్ అని. అది చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాము. సో స్టార్ మెగా స్టార్